గంధంలో పుట్టే గౌరమ్మ గంధంలో పెరిగే గౌరమ్మ గంధంలో వసంతమాలైన గౌరమ్మ తిరుపతి మావేలు కొండ సంగీత కోగల వంతులు కనగల చిలకలు కనగల బలికెన వనమంతా కదిలి గౌరీ పేరంతా. గౌరమ్మ తల్లి అంటే ఒక ఇంటి ఆడబిడ్డని రాను రాను అందరికీ మూలన్న ముసలమ్మ కూడా తెలిసిపోతుంది. ఇదివరకు వెనకటి రోజులు బతుకమ్మ అంటే బాగా ఆడేవారు, అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు బాగా ఈ సమాజానికి ఈ 9 నవరాత్రులు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని తాతలాడుతూ ఉన్న చీరలు కట్టుకొని నగలేసుకొని ఈ శ్రావణ గారు పెట్టిన 55 డివిజన్లో చాలా ఇది 10 ఇయర్స్ నుంచి కొనసాగుతూ మహిళలు మొత్తం పార్టిసిపేట్ చేయటము, చాలా బతుకమ్మలు ఉత్సాహంగా రావడం అన్నీ బాగున్నాయి. కానీ ఈ సంవత్సరం ఏంటో వరుణుడు ఆనందం అంటే ఆ గౌరమ్మ వాళ్ళకి మరి మనం ఏం లోపం చేసామో వరుణుకి గౌరమ్మకి వాళ్ళు చూసుకోవాలి. ఇలాగే 12 అయినా కూడా తెలియట్లేదు మనకి, ఇంకా ఆడాలి అనుకుంటూ ఈ యొక్క సుధాకర్ సార్ గారు, శ్రావణి గారు ఈ పార్టిసిపేట్ చేయటము, మహిళలందరూ పాల్గొనడం పేరున ధన్యవాదాలు కోరుచున్నాను. నిన్న మనం అటుకుల బతుకమ్మ స్టార్ట్ చేసేనా పట్టుకోవాలా నేనే. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ 3వ రోజు సందర్భంగా అందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈరోజు ఎంతో ఘనంగా మా డివిజన్లో 3 రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయి. అందరూ మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో హుషారుగా ఆటపాటతో సందడి చేస్తున్నాము. అంత మంచి స్నేహితులు ఈడ పరిచయం అవుతున్నారు, కొత్త వాళ్ళు కూడా. మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకోవటం. ఈ సెలబ్రేషన్ చేసుకోవడం నాకు ఇక్కడ మన డివిజన్ తరపున ఈ మహిళలు చాలా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇక్కడ నేను ఇంత సంబరం చేయగలుగుతున్నాను. ఇట్లనే ఏ ప్రోగ్రామ్ అయినా ఇంత సపోర్ట్తో నేను ప్రతి ప్రోగ్రాం చేయాలని, అందరం సందడిగా ఉండాలని కోరుకుంటూ, అంతే ఈ బతుకమ్మ అంటేనే మహిళా మండలికి ఎంతో ఆనందం. మంచిగా నిండుతనంతో వచ్చి ఆటపాటతో అందరూ సందడి చేసి తెలుగు స్త్రీ ఎలా ఉంటుందనేది ముట్టిపడుతూ ఉంటుంది. మహిళ మంచి చీర, చేతి నిండా గాజులు, కాళ్ళకు గాజులు అవన్నీ కట్టుకొని ఎంతో ఆనందంగా ఎంతో హుషారుగా ఇంట్లో వంటకే మాత్రమే కాదు ఎంత ఇక్కడ ఎంజాయ్ చేయగలిగిద్ది అనేది మనం చూపిస్తాం ఇక్కడికి వచ్చి. అంతే దాంట్లో పూలు కూడా ఈ పండుగ సిస్టమే పూలను పూజించడం. ఈ ప్రతి వరుస పేర్చి పూలను తంగేడు, అంతే గునుగు పూలు, టేకు పూలు, అట్లా మనకి ఈ పూలను పూజించడం, గౌరమ్మను చేసి పసుపు గౌరమ్మను పూజించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా చేతుల మీద జరగటం 10 ఏళ్ళుగా జరుగుతుంది. ఇట్లా ఇది ఇంత అమ్మవారి దయ వల్ల ఇంత ఘనంగా నేను చేయగలుగుతున్నానని, ఆ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉన్నాయని, ఇలానే ఉండాలని, ఇలా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండాలని వచ్చిన మహిళలందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. 55వ డివిజన్ మోతారపు శ్రావణి సుధాకర్, 55వ డివిజన్. ఇక్కడ అంతా 55వ డివిజన్ మహిళలే ఉన్నారు. ఈరోజు 55వ డివిజన్లో కార్పొరేటర్ మోతారపు శ్రావణి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాలని ఇది 3వ రోజు. మహిళా సోదరిమణులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరిమణికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మేము పిలిచిన వెంటనే కోలాటం ఉత్తా కృష్ణకుమారి గారి వారి టీం అందరూ వచ్చారు. వారికి కూడా మా 55వ డివిజన్ తరపున వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం చేస్తున్నాం. కొద్దిగా వర్షం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది, అయినా కానీ మహిళా సోదరిమణులు ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో ఆనందంగా వారి యొక్క బతుకమ్మ పండుగని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మా 55వ డివిజన్లో జరిగినటువంటి కార్యక్రమం మిగిలిన చోట 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు జరుగుతాయి. కానీ మేము నిర్విరాగంగా 9 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ, మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.